ఆసియా కప్ 2025లో భాగంగా సూపర్ 4 దశలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన నాకౌట్ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్పై 11 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ మొదటి 10 ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసింది. అయితే ఆ తర్వాత నుండి పూర్తిగా గాడి తప్పింది. మొదట పాక్ ఇన్నింగ్స్ చివరిలో బౌలింగ్లో తడబడిన బంగ్లాదేశ్ ఇక బ్యాటింగ్లో అయితే పూర్తిగా చేతులెత్తేసింది. దీంతో ఈ మ్యాచ్లో పాక్ గెలిచి ఫైనల్స్కు అర్హత సాధించింది. ఇప్పటికే ఇండియా ఫైనల్స్ చేరడంతో ఆసియా కప్ ఫైనల్స్లో ఇండియా, పాకిస్తాన్ జట్లు ఆదివారం రోజున తలపడనున్నాయి. ఇప్పుడొక ఆసక్తికర అంశం ఏంటంటే 1984లో ఆసియా కప్ సిరీస్ మొదలైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇండియా, పాకిస్తాన్ జట్లు ఆసియా కప్ ఫైనల్స్లో తలపడలేదు. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో మొదటిసారి ఇండియా, పాక్ జట్లు ఆసియా కప్ ఫైనల్స్లో తలపడనున్నాయి. ఈ ఫినాలే మ్యాచ్లో పాక్ ఆటగాళ్లకు మన ఆటగాళ్లు ఈసారి ఏ రేంజ్లో జలక్కిచ్చి పరువు తీస్తారో వేచి చూడాలి. ఈసారి ఫినాలేలో సూర్యసేన కొట్టే దెబ్బకు కరాచీలో రీసౌండ్ రావాలి, ఇస్లామాబాద్ షేక్ అవ్వాలి, పాక్ పరువు దుబాయ్ ఇసుక ఎడారిలో కొట్టుకుపోవాలి అని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే ఈ సిరీస్లో పాక్పై ఇండియా 2 సార్లు గెలిచింది. ప్రస్తుతం ఇండియా ఉన్న ఫామ్లో పాక్ జట్టు సింపుల్గా ఒకే సిరీస్లో ముచ్చటగా మూడోసారి సూర్యసేన చేతిలో కొట్టించుకోవాలని పాక్ జట్టు ఫైనల్స్లో అడుగుపెట్టినట్లుంది. మరి సూర్యసేన పాక్ గూబ గుయ్యమనిపించేలా ఎలా ప్లాన్ చేసి కొడతారో వేచి చూడాలి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్కు దిగిన పాక్ జట్టుకు ఆరంభం నుండి కూడా ఏదీ కలిసి రాలేదు. బంగ్లా బౌలర్ల దెబ్బకు పాక్ బ్యాటర్లు వణికిపోయారు. ఓపెనర్ ఫర్హాన్ 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ అవ్వగా వన్డౌన్ బ్యాటర్ సాయిమ్ అయూబ్ 0 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో పాక్ జట్టు 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఓపెనర్ ఫకర్ జమాన్ 4వ స్థానంలో వచ్చిన సల్మాన్ ఆఘా ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నం ఎక్కువసేపు నిలవలేదు. బంగ్లా బౌలర్ రిషద్ హుస్సేన్ ఎంట్రీ ఇచ్చి వరుస ఓవర్లలో 13 పరుగుల వద్ద ఫకర్ జమాన్ను 5వ స్థానంలో వచ్చిన హుస్సేన్ తలత్ను 3 పరుగుల వద్ద అవుట్ చేశాడు. దీంతో ఎవరూ ఊహించిన విధంగా పాక్ జట్టు 33 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే ఈ షాక్ నుండి తేరుకోకముందే పాక్ జట్టుపై మరో పిడుగు పడింది. అందరూ అవుట్ అవుతున్నా ఒంటరి పోరాటం చేస్తూ పరుగులు రాబడుతున్న సల్మాన్ ఆఘా 19 పరుగుల వద్ద ముస్తాఫిజుర్ రెహమాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో పాక్ కష్టాలు మరింతగా పెరిగాయి. దీంతో పాక్ జట్టు స్కోరు 100 పరుగులైనా దాటుతుందా అనే అనుమానం కలిగింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మహ్మద్ హారిస్ 31 పరుగులు, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు షాహీన్ ఆఫ్రిది 19 పరుగులు, మహ్మద్ నవాజ్ 25 పరుగులు, షహీమ్ అష్రఫ్ 14 పరుగులు చేయడంతో పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లకు గాను 8 వికెట్లు నష్టపోయి 135 పరుగులు చేయగలిగింది. బెంగాల్ బౌలర్లు ఆరంభంలో బాగా బౌలింగ్ చేసిన 10 ఓవర్లు దాటిన తర్వాత పాకిస్తాన్పై ఒత్తిడి పెంచడంలో విఫలమయ్యారు. దీంతో 100 పరుగులు కూడా చేయడం కష్టమనుకున్న పాక్ జట్టు 135 పరుగులు చేయగలిగింది. బంగ్లాదేశ్ బౌలర్స్లో టస్కిన్ అహ్మద్ 3 వికెట్లు, మెహదీ హసన్, రిషద్ హుస్సేన్ చెరొక 2 వికెట్లు, ముస్తాఫిజుర్ రెహమాన్ 1 వికెట్ దక్కించుకున్నారు. 136 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు మొదటి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ పర్వేజ్ హుస్సేన్ షహీన్ ఆఫ్రిది బౌలింగ్లో డకౌట్ అయ్యాడు. ఆరంభంలోనే వికెట్ కోల్పోయినా మరో ఓపెనర్ సైఫ్ హసన్ మాత్రం కాస్త జాగ్రత్తగా ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా సిక్సర్లు, 4లు కొడుతూ ఆకట్టుకున్నాడు. వన్డౌన్ బ్యాటర్ తౌహీద్ హృదయ్ మాత్రం క్రీజులోకి వచ్చినప్పటి నుండి ఇబ్బంది పడుతూ 10 బంతుల్లో 5 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే 18 పరుగుల వద్ద హారిస్ రవూఫ్ బౌలింగ్లో బాగా ఆడుతున్న మంచి ఫామ్లో ఉన్న సైఫ్ హసన్ అవుట్ అయ్యాడు. అలా బంగ్లా జట్టు ఈ మ్యాచ్లో ఓడిపోతుంది అన్న క్లారిటీ కూడా వచ్చింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బంగ్లా బ్యాటర్లలో మెహదీ హసన్ 11 పరుగులు, నూరుల్ హసన్ 16 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఇలా బంగ్లా బ్యాటర్లు అందరూ పట్టుమని 20 పరుగులు కూడా చేయలేక ఇబ్బంది పడుతూ పెవిలియన్ చేరడం మొదలుపెట్టారు. దీంతో బంగ్లా జట్టు 100 పరుగుల లోపే ఆలౌట్ అయ్యేలా కనపడింది. కానీ ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో షమీమ్ హుస్సేన్ ఒక్కడే 30 పరుగులు చేసి కొద్దిసేపు పోరాటం చేశాడు. మిగతా బంగ్లా బ్యాటర్లు అందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ అయ్యారు. ఇక చివరి వికెట్కు టైలెండర్లు ఏవో పరుగులు చేసి గెలిపించడానికి ప్రయత్నించినా అప్పటికే బంగ్లా ఓటమి ఖాయమైంది. అలా ఈ మ్యాచ్లో పాక్ జట్టు గెలిచి ఫైనల్స్లో అడుగుపెట్టగా బంగ్లాదేశ్ జట్టు ఓటమి పాలయ్యి ఇంటిదారి పట్టింది. పాక్ బౌలర్స్లలో షాహీన్ ఆఫ్రిది, హారిస్ రవూఫ్ చెరొక 3 వికెట్లు పడగొట్టగా సాయిమ్ అయూబ్ 2 వికెట్లు, మహ్మద్ నవాజ్ 1 వికెట్ దక్కించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.